అన్నదమ్ములొక్కటై గర్జించే గణనాదం, కోటి గొంతులొక్కటై వినిపించే మహనాదం. భారత మాతా కీ జై, భారత మాతా జై జై, భారత మాతా కీ జై, భారత మాతా జై జై. భారత భూమి పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, పవిత్ర భూమి భారత భూమి. ఒక చేత్తో పరమదస్తులు మన దేవాలయాన్ని కొల్లగొడుతుంటే, ఒక చేత్తో క్షమించి రెండో చేత్తో హక్కును చేర్చుకున్న సహనశీల దేశం మన భారతదేశం. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరితయించి అడుగులు పాలైన శ్రీరాముడి కన్నా ధార్మిక దేశం మన భారతదేశం. సత్యవాకు కట్టుబడి కాటికాపరిగా మారిన ప్రత్యత్తాపం చెందిన చక్రవర్తులైన సౌశల్య దేశం మన భారతదేశం. యోగా మనది, చదరంగం మనది, మార్షల్ ఆర్ట్స్ అనే యుద్ధ కళలు మనవి. ప్రపంచానికే సున్నానికి అందించి నవసగానికి నందిపల్లిని గంటగల దేశం మన దేశం. మన రాయిలో దేవుడిని చూస్తాం, చెట్లో దేవుడిని చూస్తాం, సూర్యుడిలో దేవుడిని చూస్తాం, నీటిలో దేవుడిని చూస్తాం. ఆఖరికి కాటేస్తుందని తెలిసి కూడా విష సర్పాలు పూజించే విశాల భక్తి భావం కలిగిన దేశం మన భారతదేశం. ఇలాంటి దేశం కోసం కపట నాటక వేషంలో వ్యాపార రూపంలో వచ్చి ఈ దేశాన్ని కబలిస్తే, మీకు తెలిసిన స్వతంత్ర వీర్ సావర్కర్, ఆయన పేరులోనే స్వతంత్ర వీర్ సావర్కర్ అని ఉంది. ఆయన వైపు చూస్తేనే ఒక విప్లవ వీరుడిలా మారుతాం. ఆయనకి సెకండ్ ఇస్తే విప్లవ జ్యోతిలా మారుతాం. ఆయనతో కలిసి 4 మాటలు మాట్లాడితే విప్లవ వీరుడులు అవుతాం, నిప్పు కణుకులై అవుతాం. ఆయన సరదాగా మన ఇండియా నుండి మదన్ లాల్ దింగ్రా అనే ఒక వ్యక్తి సరదాగా ఇంగ్లాండ్ చూడటానికి వెళ్ళాడు. చాలా డబ్బును ఆయన మదన్ లాల్ దింగ్రా, సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఆ టైంలో ఈ స్వతంత్ర వీర్ సావర్కర్ కలిశాడు. స్వతంత్ర వీర్ సావర్కర్ కలిసి విప్లవ వీరుడిగా మారి కల్నల్ వైర్ను చంపేస్తాడు. కల్నల్ వైర్ను చంపిస్తే లండన్ లో జడ్జి అడుగుతాడు, నువ్వు చంపేస్తాం, నీకు భయం వేయలేదా? భయం వేయలేదు సార్. ఇప్పుడు నీకు ఏ శిక్ష వేస్తారో నీకు తెలుసునా అని అడుగుతారు. అవును సార్, నన్ను చంపేస్తారు, నీకు చావంటే భయం లేదని అడుగుతారు. లేదు సార్, నా భారతదేశంలో చస్తే మరలా పుడతాము, పుడితే మరలా చస్తాము. నేను చచ్చి మరలా పుట్టి నీ దగ్గరికి వచ్చి నువ్వు నా దేశానికి ఇవ్వకపోతే నీ పీక నొక్కేస్తానని చెప్పి లండన్ లో ధైర్యంగా ఉరికంపాన్ని ముద్దాడిన మదన్ లాల్ దింగ్రా పుట్టిన దేశం ఈ దేశం. లండన్ లో దొరికిపోయిన తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ని షిప్ లో తీసుకొస్తూ ఉంటే, ఆ షిప్ లో నుండి టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి ఆ రంధ్రంలో సముద్రంలో దూకి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిపోతాడు ఈదుకుంటూ. అలాంటి దేశభక్తుల కన్నా దేశం ఇది భారతదేశం. ఈ దేశంలో మనం ఈ జెండాను చూస్తున్నప్పుడు వాళ్ళ దారిపోసిన రక్తాలు, వారి కన్న కళలు, వాళ్ళ త్యాగ జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని నా భారతదేశాన్ని నిర్మించి భారతదేశం యొక్క అభివృద్ధిలో మనంతు పాలు పంచుకుంటామని ఆశిస్తూ, అనంత సృష్టికి కృతజ్ఞతలు, సృష్టికర్తకి కృతజ్ఞతలు, నన్ను కన్న తల్లికి కృతజ్ఞతలు, తెలుగు తల్లికి కృతజ్ఞతలు, నాకు స్ఫూర్తినిచ్చి నాకు ఈ స్థాయిని కల్పించిన మన చైర్మన్ సార్ మురళీప్రసాద్ సార్ కృతజ్ఞతలు, నాకు అవకాశం ఇచ్చిన మా పాఠశాల కరెస్పాండెంట్ భవానీ మేడం గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, ఇన్ఛార్జ్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా ఉపన్యాసం వింటున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలన్నా నాలో నాకున్న మంచి వ్యక్తిత్వానికి కృతజ్ఞతలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.